మహాత్మా గాంధీని, అంబేద్కర్ ను, రాజ్యాంగాన్ని గౌరవించుకుందామనే 3 సూత్రాల మీద దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నడుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేసి మాట్లాడారు. పార్టీ జెండాతో కరపత్రాలు, పార్టీ కార్యక్రమాలు ఏఐసీసీ రూపొందించిందని, మండల స్థాయి సమావేశాలు 26, 27, 28 తారీఖులలో 3 రోజుల పాటు నిర్వహించారన్నారు. కార్యకర్తలు మండలంలోని అన్ని గ్రామాలు తిరగాలని, తిరగకపోతే రాజకీయ నాయకుడు కాలేరని, రాజకీయ నాయకుడిగా ఎదగలేరన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అమిత్ షా అవమానకరంగా మాట్లాడారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపించండి అని అన్నారని, 250 సీట్లు రావడంతో తగ్గారని, లేదంటే రాజ్యాంగాన్ని మార్చేవారన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం పోరాడుతోందని, చరిత్రలో అనేక నిర్ణయాలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం కోసం కొట్లాడిందని, స్వాతంత్ర ఉద్యమంలో పోరాటం చేసే అవకాశం అందరికీ దొరకలేదన్నారు. రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలని, రాజ్యాంగానికి రక్షణ కవచం లేకపోతే ఇప్పుడున్న బీజేపీ పార్టీ మాట్లాడే హక్కును కూడా తీసుకుంటుందన్నారు. గౌరవెల్లి కాల్వల నిర్మాణానికి భూసేకరణ జరుగుతుందని, దేవాదాయ పనులు నడుస్తున్నాయన్నారు. అందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పాటిస్తూ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో తీసుకోపోండి. ఊర్లలో గ్రామాల పంచాయతీ ఇజ్జత్ కింద రోడ్లు అయితే ఉన్నాయి. అయితేలేవా? డ్రింకింగ్ వాటర్ అక్కడ వరదకాలంలో నీళ్ళు ఇప్పిస్తాను. ఇక్కడ గవర్నమెంట్ పైసలు ఇచ్చి భూసేకరణ జరుగుతూ ఉంది. మీ ఊర్లో అక్కడ భూసేకరణ కొంచెం ఇబ్బంది అయితే సహకరించండి. అక్కడ దేవాలయ ప్రాజెక్టు పని జరుగుతూ ఉంది. ఇట్లా ఇక్కడ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. మహాత్మా గాంధీ గారిని గౌరవించుకుందాం, అంబేద్కర్ గారిని గౌరవించుకుందాం, రాజ్యాంగాన్ని గౌరవించుకుందాం అనేటువంటి 3 సూత్రాలు. రాజకీయాలు ఎదగాలంటూ తిరగాలి, గ్రామాల్లో తిరగాలి, ప్రజా సమస్యలు ఉండాలి. ఈ ఎండాకాలం ప్రజలు నీళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉండాలని ఉదయం పొద్దుగాల ఆఫీసర్లందరితో పెట్టి మీటింగ్ పెట్టాం. అదే సందర్భంలో అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అమిత్ షా ఎవరి విశ్వాసం వాళ్ళది. మనమందరం కూడా పొద్దున శ్రీరామనవమి చేసుకుంటాం, మొన్ననే ఇంకో పండుగ చేసుకున్నాం, రేపు ఉగాది చేసుకుంటాం. సమస్య అది కాదు. కానీ పార్లమెంట్లో ఏంది ఊకే అంబేద్కర్ అంటారు. అది కనీసం ఏమన్నది శ్రీరామ్ మీద ముక్తి దొరుకుతుంది కదా అంటాడు. తర్వాత కూడా పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలిపేయండి అని బీజేపీ నాయకత్వం అడిగింది. ఆఖరికి 250 సీట్లు రాకపోవడంతో వాళ్ళు మొత్తంగా ఆలోచనతో మార్చుకున్నారు. లేకపోతే మొత్తం రాజ్యాంగాన్ని మారుతామనేటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంటాయి. ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించి ఏబీసీ పేరు మీద పరిష్కారం అయింది, చట్టం అయిపోయింది. 42% రిజర్వేషన్లు ఇలా ఢిల్లీ పోతామని చట్టం తప్పకుండా స్థానిక సంస్థలలో మరి విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా 42% రిజర్వేషన్ వస్తుంది. పొద్దు నుంచి ఇక అట్లా రీసైకిల్ అనేది ఉండదు. బియ్యం, సన్న బియ్యంను ఉగాది నుంచి రేషన్ షాపులను ఇచ్చే కార్యక్రమం. ఇంకేమైనా ఇళ్లకు సంబంధించి కూడా ఇవాళ మీటింగ్ లో మాట్లాడినాం. మీ అందరి గ్రామాల్లో కూడా పోయిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి రాజకీయపరమైనటువంటి పొద్దున ఇబ్బంది లేకుండా ఎవరికైతే నిజంగా ఇల్లు లేదో ఆ 3500 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్